ఒక్కసారి I think I can push you out. So, no one can push them out. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అంటే అమర్దీప్ మానస్కి సపోర్ట్ చేస్తూ ఒక ఫుల్ వీడియో చేసిర్రు. సో ఈ గొడవ అనేది మనకు డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 మానస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రకృతి గారు ఐ కెన్ పుష్ వన్ మోర్ టైం అంటూ ఇట్లా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసిర్రు. సో అది మానస్కి ఇంకా అమర్దీప్కి చాలామంది ఫ్యాన్స్కి అయితే నచ్చలేదు అలా చెప్పడము. నువ్వేంది పంపేది, నువ్వేమన్నా పిలిచినావా నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలోగా? వాళ్ళు పిలిస్తే నేను వచ్చినా, మళ్ళీ నువ్వు పంపడం ఏంది అనే దాని గురించి అయితే ఇట్లా చెప్పారు. సో ఈ ముచ్చట ఏం జరిగింది ఏంది అనే దాని గురించి నాకు తెలియదు, కానీ అమర్దీప్ మాటల్లో ఎట్లా సపోర్ట్ చేసిను, ఏం మాట్లాడాను అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? రీసెంట్ గా డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో వాటర్ ని రిప్రజెంట్ చేస్తూ మానస్ నాగులపల్లి సాగరికతో ఎంట్రీ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్, ఎందుకంటే ఎక్కడ పోయింది అక్కడ రాబట్టుకోవాలన్నట్టుగా ఎంట్రీ ఇచ్చారు, దుమ్ము దులిపి ఆరేశారు. నాకు నచ్చిన ఒక పాయింట్ స్ట్రైట్ అవేకి వస్తాయి. నామినేషన్ చెయ్యాలి. సో ఎలా చేయాలి, ఏ బేసిస్ మీద చేయాలి? అంటే వైల్డ్ కార్డ్ లో ఎవరు వచ్చినా నామినేట్ చేసేస్తారా? అంటే వైల్డ్ కార్డ్ లో రావడం పాపం అయిపోయిందా? సరే, వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళు నామినేట్ చేయొచ్చు. ఏ రీజన్ చెప్పి నామినేట్ చేయాలి? ఆ అమ్మాయి డాన్స్ బాగాలేదా, స్టెప్స్ మిస్ అయ్యాయా, సింక్రనైజేషన్ లేదా, ఏంటి ఏం బాలేదు? అది చూసుకొని కదా నామినేట్ చేయాలి. ఎవరో పంపిస్తే వెళ్ళిపోయి ఎవరో పిలిస్తే లోపలికి వచ్చింది కాదు. వాస్తవంగా కంటెస్టెంట్ రాకపోవడం వల్ల సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటకు వచ్చాడే తప్ప అక్కడ ఎవరిని పంపించేంత సీన్ లేదు అక్కడ. అండ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, కంటెస్టెంట్స్ వల్ల మనకు పేరు గాని మన వల్ల కంటెస్టెంట్స్ కి పేరు లేదమ్మా. వాళ్ళందరూ వెల్ ప్రూవ్డ్. వాళ్ళు ఉన్నారు కాబట్టి, మనం వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు పేరు. ఇంకొకసారి I think I can push you out. Nobody pushed me out. For your kind information, the words that you have used are absolutely wrong. సో నో వన్ క్యాన్ పుష్ దెమ్ అవుట్. నా అనే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తిరిగి మళ్ళీ వచ్చి స్టేజ్ మీద ప్రూవ్ చేసుకుంటున్న సాగరికాన్ని రిప్రజెంట్ చేస్తున్న మానస్ కి దయచేసి నా అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓటు వేసి సపోర్ట్ చేసి అక్కడ నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అది డాన్స్ కాంపిటీషన్, డాన్స్ నే చూడాలి. సో వన్స్ అగైన్, నో వన్ క్యాన్ పుష్ దెమ్ అవుట్. ప్లీజ్ నా సైడ్ నుంచి నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీకి, నా ఫ్యాన్స్ కి, నా సపోర్టర్స్ కి, నా ఫాలోవర్స్ కి అందరికీ పేరు పేరున ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ డూ సపోర్ట్ మానస్ అండ్ సాగరిక. అక్కడ నిలబెడదాం. ఎవ్వరు ఎవరిని తొయ్యలేరు. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎవ్వరు ఎవరిని తొయ్యలేరు. ప్లీజ్ డూ సపోర్ట్ దెమ్. నేను గట్టిగా సపోర్ట్ చేస్తున్నాను, చేస్తాను కూడా. అది డాన్స్ అమ్మా, డాన్స్ కాంపిటీషన్ అది. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి మరీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మానస్కి, సాగరికకి ఓటు వేసి వాళ్ళని అక్కడ నిలబెట్టండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో ఇది మెయిన్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే నాకేం అర్థమైందంటే, సో పోయినసారి కూడా అంటే ఎలిమినేట్ కాకముందు మానస్ని కూడా ఎవరైతే నామినేట్ చేసిరో ప్రకృతి గారు, సో వాళ్ళే నామినేట్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది ఈ వీడియో చూసిన తర్వాత మనకు ఆ ప్రకృతి గారు అయితే ప్రేరణ సిస్టర్ ఏమైతే చెప్పారో ఐ కెన్ పుష్ దెమ్ వన్స్ అగైన్ అని, సో అది మళ్ళీ నామినేట్ చేస్తూ మళ్ళీ ఎలిమినేషన్కి దారి తీస్తుంది అనే దాని గురించి అయితే మానస్ కొంచెం సీరియస్ అయ్యి, దాంతోపాటు మనకు అమర్దీప్ అయితే ఇట్లా సపోర్టివ్గా వీడియో చూసిరు. అదన్నమాట జరిగిన ముచ్చట. సో ఇందులో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఇంకా డ్యాన్స్ ఐకాన్లో ఏ టీం మీకు ఇష్టం అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే ఇలాంటి ముచ్చట్లు వస్తాయి. టాటా, బాయ్ బాయ్.